హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్ట్ లైఫ్ బైట్స్. ఈరోజు వీడియో చల్లగా ఎంతో టేస్టీగా ఉండే 2 వాటర్ మెలాన్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలానే ఎంతో రిఫ్రెషింగ్గా ఉండే ఈ హైడ్రేటింగ్ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ నేను 2 రకాల వాటర్ మెలాన్ డ్రింక్ ని ప్రిపేర్ చేయడం కోసం వాటర్ మెలాన్ ని సగం వరకు కట్ చేసుకొని తీసుకున్నాను. ఈ కట్ చేసుకున్న 2 పీసెస్ లో నుంచి ఫస్ట్ డ్రింక్ కోసం హాఫ్ పార్ట్ తీసుకుంటున్నాను. ఈ వాటర్ మెలాన్ లో 95% వరకు వాటర్ ఉంటుంది. అలానే క్యాలరీస్ తక్కువగా, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ వాటర్ మెలాన్ లో విటమిన్ ఏ, B6, B1, సి, పొటాషియం, మెగ్నీషియం, బయోటిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వాటర్ మెలాన్ లో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది. మనం ప్రిపేర్ చేసుకునే ఈ డ్రింక్ కోసం వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ నేను చూపించే ప్రాసెస్ లో అయినా కట్ చేసుకోవచ్చు, లేదా ఎలా అయితే మీకు ఈజీగా అనిపిస్తుందో అలా అయినా కట్ చేసుకోవచ్చు. మొత్తానికి వాటర్ మెలాన్ ముక్కలు అనేవి చిన్నగా ఉండేలా చూసుకోవాలి. ఇలా 1 కప్పు వరకు వాటర్ మెలాన్ ముక్కల్ని సన్నగా తరిగి తీసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ యూస్ చేస్తూ మీరు ఎంత క్వాంటిటీలో అయినా ఈ డ్రింక్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటర్ మెలాన్ ని డ్రింక్ లా అయినా లేదా మిల్క్ షేక్ లా అయినా రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల లివర్, కిడ్నీ ఆరోగ్యంగా ఉండటమే కాదు, కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలను దృఢంగా ఉంచుతుంది. ఇలా 1 కప్ వరకు సన్నగా తరిగి తీసుకున్న ఈ వాటర్ మెలాన్ ని ఏదైనా స్పూన్ సహాయంతో పెద్దగా ఉన్న వాటర్ మెలాన్ ముక్కల్ని చిన్నగా మ్యాష్ చేసుకోవాలి. అలానే మనం ప్రిపేర్ చేసే ఈ డ్రింక్ కోసం ముందుగానే వాటర్ మెలాన్ ని 1 గంట, అరగంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవటం వల్ల మనం ప్రిపేర్ చేసుకునే డ్రింక్స్ అనేవి చల్లగా చేసుకోవచ్చు. అలానే ఇలా చిన్నగా తీసుకోవటం వల్ల కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 10 to 15 మినిట్స్ వరకు ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని 2 స్పూన్స్ వరకు తీసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్స్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకున్న వాటర్ మెలాన్ స్వీట్ ఏమైనా తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఈ బెల్లం ప్లేస్ లో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి షుగర్ ప్లేస్ లో బెల్లం తీసుకున్నాను. బెల్లం ని ఇలా సన్నగా తరిగి తీసుకోవడం వల్ల ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఒకసారి బాగా కలిపి స్వీట్నెస్ ని చెక్ చేసుకోండి. అలానే 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. అలానే కొన్ని సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే పాలను వేడి చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లని పాలను యాడ్ చేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ హెల్దీ డ్రింక్ ని ½ an hour to 1 hour వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాము. ఇలా మనం ముందుగానే ఈ డ్రింక్ ని ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు. 1 to 2 hours పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చల్లగా ఎంతో టేస్టీగా ఉంటుంది. లేదా చల్లని పాలు తీసుకున్నా గానీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకుని తాగేయొచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్న ఈ మిల్క్ వాటర్ మెలాన్ షర్బత్ అనేది రెడీ అయిపోయింది. రెగ్యులర్ గా వాటర్ మెలాన్ తో జ్యూసే కాకుండా ఇలా డిఫరెంట్ గా కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్న ఈ డ్రింక్ ని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుని ఈ రిఫ్రెషింగ్ డ్రింక్ ని ఎంజాయ్ చేయండి. వాటర్ మెలాన్ తో మరొక హెల్దీ డ్రింక్ ని ప్రిపేర్ చేసుకుందాము. మనం తీసుకున్న వాటర్ మెలాన్ లో నుంచి హాఫ్ పార్ట్ ని జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాము. ఇలా సగం తీసుకున్న వాటర్ మెలాన్ ని మీడియం సైజ్ పీసెస్ గా కట్ చేసుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ వరకు వాటర్ మెలాన్ ని తీసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ వాటర్ మెలాన్ ముక్కలను మిక్సర్ జార్ లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపడా 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షుగర్ వాటర్ మెలాన్ స్వీట్ బట్టి యాడ్ చేసుకోవాలి. అలానే చిన్నగా కట్ చేసిన కొంచెం అల్లం ముక్కని, అలానే అరచెక్క వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బాగా గ్రైండ్ చేశాక ఈ జ్యూస్ ని ఒకసారి ఫిల్టర్ చేసి తీసుకుందాం. ఇలా ఫిల్టర్ చేసి తీసుకోవటం వల్ల జ్యూస్ అనేది వాటర్ లా తాగేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా ఫిల్టర్ చేసి తీసుకోవటం వల్ల చూడండి ఎంత పలుచగా వచ్చిందో.
ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకున్న ఈ వాటర్ మిలన్ జ్యూస్ ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని చల్లగా సర్వ్ చేసుకోండి. బేసిక్ అండ్ నేచురల్ వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇలా ఇంట్లో వాళ్ళకి 5 minutes లోనే ఫటాఫట్ గా చేసి సర్వ్ చేయొచ్చు. టేస్ట్ అయినా, కలర్ అయినా, టెక్స్చర్ అయినా చాలా బాగుంటుంది. ఇలా ఇన్స్టెంట్ గా వాటర్ మిలన్ తో 2 different రెసిపీస్ ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే ఈ మిల్క్ వాటర్ మిలన్ షర్బత్ ని మరింత డెలిషియస్ గా తినాలంటే పైన కొంచెం ఐస్ క్రీమ్ వేసుకొని తినండి. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలానే హెల్దీ డ్రింక్స్ ని ట్రై చేసి మీకు ఏది నచ్చిందో కమెంట్స్ లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ్ లైఫ్ బైట్స్. ఇలాంటి మరెన్నో డెలిషియస్ రెసిపీస్ కోసం తేజ్ లైఫ్ బైట్స్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.